ఇది ఇన్సులిన్ ఆకు అనమాట. ఇది షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే రోజుకి ఇలాంటి ఆకులు చెట్టుకు వస్తాయి చక్కగా. అది దుంపలు కూడా వస్తాయి అడుగున. చిన్న దుంప పాతితే ఒక 2-3 నెలలకి చెట్టు తయారవుతుంది. చక్కగా వస్తుంది, బాగానే చాలా బ్రహ్మాండంగా వస్తుంది. నేను ఇది ప్లాంట్ కూడా ఫోటో తీసి మీకు పెడతాను. ఈ ఇన్సులిన్ ప్లాంట్ని రోజుకు ఒక ఆకు, ఈ ఆకుని శుభ్రంగా ఇలా నవలి తింటే ఇది ఎలా ఉందంటే భలే ఉంది. పుల్ల పుల్లగాను. ఏది మామిడి కాయ అప్పుడే తయారవుతున్న పిందెలు ఉంటాయి కదా, తింటుంటే అలాంటి ఫ్లేవర్లో ఉంది ఆకు. నేను రోజుకు ఒక ఆకు, నాకేం షుగర్ లేదు, బీపీ లేదు. కానీ ఇది లేడీస్కి ఏంటంటే గర్భసంచుల్లోనూ నీటి బుడగల్లాగా వస్తాయంట, వాటిని కూడా కంట్రోల్ చేస్తుందంట ఇది. తర్వాత షుగర్ని, బీపీని కూడా కంట్రోల్ అవుతుంది. తర్వాత దీనివల్ల గ్యాసెస్, పొట్టలోను గ్యాసెస్ పెరగకుండా ఉంటాయి. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ఆయుర్వేదం డాక్టర్లు చెప్పాల్సినవి, మనకు తెలిసింది ఇదే. కాబట్టి నేను రోజుకు ఒక ఆకు తింటున్నాను అనమాట ఇలాగా. కాబట్టి ప్రతి ఇంట్లోని ఇది ఒక ప్లాంట్ పెంచుకోండి. ఇది ఒక మెడిసినల్ ప్లాంట్, చాలా బాగుంటుంది. దీని పువ్వులు కాయలు కూడా బాగుంటాయి. మీకు ఫొటోస్ నేను పెడతాను తర్వాత. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇదేంటంటే పెద్దలు చిన్నలు అనేది ఏమీ లేదు, చక్కగా రోజుకు ఒక ఆకు ఎవరైనా తినవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను తింటున్నాను ఇక్కడ వారం రోజుల నుంచి. కొంచెం ఏంటంటే గుండె దడదడ, నాకు బీపీ ఎలా అంటే నాకు బీపీ ఉండదు, ఒకసారి ఒకలా అయిపోతుంది అనమాట. ఏంటి గుండె దడ వస్తున్నట్టుగా. తీరా చూస్తే అప్పుడు 85, 135, 140 అట్లా ఉంటుంది. డాక్టర్లు గంటల తరబడి బీపీలు టెస్ట్ చేసి రీడింగ్లు తీసి ఇది చేశారు, కానీ ఒక్క బీపీ టాబ్లెట్ రాయలేదు. ఇదేంటంటే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తే, టెన్షన్ పడుతుంటే నీకు అలా వస్తుందమ్మా, పీస్గా ఉంటే నువ్వు బాగుంటుంది, లేకపోతే బీపీ నిజంగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే అటు ఇటుగా మూవ్ అవుతుంది అంతే అని చెప్పి అన్నారు. సరే, ఇది మనకి ఎలాగ ఇంట్లో ఉంది కదా చెట్టు అని తింటున్నాను అనమాట. దీని రిజల్ట్ కూడా నాకు ఇది తిన్నాక గుండె దాడి కూడా కొంచెం తగ్గినట్టుగా అనిపించింది. తింటున్నాను మరి. మీరందరూ కూడా ఏంటంటే షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు మీరు ఒకసారి దాని గురించి కూడా తెలుసుకుని, మన గూగుల్ తల్లి ఉంది కదా, అడిగి తెలుసుకుని ఉపయోగించుకుంటే బాగుంటుంది. ప్రతి ఇంట్లోనూ ఒక మెడిసినల్ ప్లాంట్ అనేది ప్రతి వాళ్ళు కూడా పెంచుకోవడం మంచిది. ఓకే అమ్మ, అందరికీ బై.